ఇంకా కొన్ని గంటలే ఉంది శ్రీజాకి, భరణికి ఓట్లు వేయడానికి. జియో హాట్‌స్టార్‌లో వేసినా వేయకపోయినా మన కామెంట్ సెక్షన్‌లో వేయండి. లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఒక్క కామెంట్ అడుగుతున్నా, 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా. ఇంట్లోకి ఎవరొస్తే మీరు ఎక్కువ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఎవరికి ఇంట్లోకి రావడానికి అర్హత ఉంది? శ్రీజ, భరణి ఈ రెడ్డిట్లో ఏదో ఒక మాటని కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి, మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అప్డేట్, దాని తర్వాత శ్రీజ గురించి, శ్రీజాకి బిగ్ బాస్ కొట్టిన చావు దెబ్బ గురించి మాట్లాడతాను. దానికంటే ముందు అయేషా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె హెల్త్ సెట్ అయింది అంటున్నారు. డెంగీ, టైఫాయిడ్కి సంబంధించి ఆమె టెస్ట్ చేయించుకుంది, ఆల్రెడీ నెగిటివ్ వచ్చాయని చెప్తున్నారు. అట్లా కాకుండా వీళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తారు. బిగ్ బాస్ కంటూ సెపరేట్గా మెడికల్ సెక్షనే ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంటే ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది చూసుకుని పర్వాలేదంటే రాణిస్తారు. ఎందుకంటే 2 వీక్స్ 1.5 వీక్లో సెట్ అవుతుంది. ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు 1 వీక్లోనే సెట్ అయిపోతారు. టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ టూ మచ్ ఇమ్యూనిటీ బాగుంటే ఆయుష్ కూడా ఫిట్ పర్సనే కాబట్టి సెట్ అయిందని అనుకుంటున్నాను. వస్తుందని ఈ వీకెండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీకెండ్ మిస్ అని నెక్స్ట్ వీకెండ్ అయితే గ్యారంటీ వస్తుంది ఆయుష్ అని అనుకుంటున్నాను. ఆయుష్ అని గ్యారంటీ రానిస్తాడు బిగ్ బాస్ హౌస్లోకి. ఎందుకంటే పని కట్టుకుని తమిళ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ గొడవల విషయంలో అరవడం ఈ కైండ్ ఆఫ్ థింగ్ కావాలి కాబట్టి బిగ్ బాస్కి డెఫినెట్లీ రాబోతుంది. అయితే శ్రీజ విషయంలో శ్రీజ ఏమనుకుంటుందంటే, ఓటింగ్ కదా ఇవాళ నైట్లోపు తేలిపోబోతుంది కదా, ఓటింగ్ ద్వారా నేను హౌస్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశం కాబట్టి నాకు ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయా అనే మాట వినిపిస్తుంది. నిజానికి అందరూ భరణి వర్సెస్ శ్రీజ అనుకుంటున్నారు, కానీ నాకెందుకు తనూజ వర్సెస్ శ్రీజ అని అనిపిస్తుంది. ఎందుకంటే తనూజ ఓట్ బ్యాంక్ లేకపోతే, ఇప్పుడు రైట్ నౌ భరణి వర్సెస్ శ్రీజ పోలింగ్లో తనూజ ఓట్ బ్యాంక్ కనుక భరణికి లేకపోతే భరణి శ్రీజాని కొట్టే క్వశ్చనే లేదు, ఛాన్సే లేదు. ఇంపాసిబుల్ కాదు, అసలు ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏమైందంటే, శ్రీజ తెలియక ఓటింగ్ విషయంలో జరిగింది, ఓటింగ్ ప్రకారం కదా అని ఓటింగ్ అని ఓకే అని చెప్పి లోపలికి వచ్చినట్టుంది. సో రియాలిటీ ఏంటంటే, భరణికి ఆమె కంటే ఎక్కువ ఓట్లు ఆల్రెడీ పడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఆమె లోపలికి రాగానే అందరినీ కెలికేసింది బాగా. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెను సపోర్ట్ చేయడానికి ఎస్టేట్ చేసేలాగా జరిగిపోయింది. అంటే కళ్యాణ్ కూడా బ్యాడ్ చేసేసింది. రేపు లోపలే ఉంటే, ఈ అమ్మాయి ఉంటే కళ్యాణ్కే కదా ఇబ్బంది, భరణియే బెటర్ కదా, కాస్త అయినా మంచిగా ఉంటాడు కళ్యాణ్తో అనే ఫీలింగ్ వచ్చింది. కొంతమంది ఏమో శ్రీజ ఉంటేనే అమ్మాయికి ప్లస్, భరణి ఉంటే తనుజకి మైనస్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ తక్కువ శాతం ఉన్నారు. భరణి ఉంటే కనుక శ్రీజ, అంటే భరణి ఉంటే తనుజకి ఎట్లాగైనా ఉండేటువంటి ఫ్యాన్స్ ఉంటారు, భరణికి ఉండే ఫ్యాన్స్ ఉంటారు. శ్రీజకి అట్లా కాదు. అంటే కాకపోతే కామన్ ఫ్యాన్స్తో సంబంధం లేదు. తనుజకి చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాయి ఆమె ఓట్లు. భరణి ఉంటే తనూజ కూడా మైనస్ అని ఎవరైతే అనుకుంటున్నారో తక్కువ మైనస్ అనుకుంటున్నాను నాకు. ఎందుకంటే ఎవరికి సంబంధం లేకుండానే భరణికి ఆల్రెడీ, తనూజకి ఆల్రెడీ టాప్లో ఉంది కాబట్టి 50% తేడాతో ఉంది కాబట్టి ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే విన్నర్ అయిపోతుంది తనూజ, అందులో డౌట్ లేదు. ఇంకో పక్క శ్రీజ ఏంటి, ఆ అమ్మాయికి ఓటింగ్ సిస్టమ్ పెడతారో మరి తెలీదు, మరి వచ్చి అందరి మీద ఎక్కేసింది, తొక్కేసింది. మెయిన్ తలకెళ్ళి అందరూ బయట వాళ్ళ తాలూకా, ఇప్పుడు దివ్యల మాదిరితో గొడవ, బయట వాళ్ళ పిఆర్ ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఓటేయరు కదా శ్రీజాకి. అండ్ కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ ఎంత క్లోజ్ అయినా శ్రీజాకి లోపలికి వెళ్ళాక ఎక్కేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఓటేరు కదా, బయట డిమన్ పవన్ బ్యాక్ స్టాబింగ్ అది ఇది అనేసి అంది, మళ్ళీ వాళ్ళు ఓటేరు కదా. సో ఇట్లాంటివి కూడా చూసుకోవాలి కదా, అవి చూసుకోలేదు శ్రీజ. సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి శ్రీజ ఉంటే బిగ్ బాస్ ఆడియన్స్కి మాత్రం పండగ, భరణి ఉంటే ఎట్లా అంటే ఓ ఫ్యామిలీ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, కానీ శ్రీజ ఉంటే మాత్రం పెద్ద రచ్చ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో భరణికి వేస్తున్నారు, తనూజ ఫ్యాన్స్ ఎక్కువ వేస్తున్నారు భరణికి. సో తనూజ ఫ్యాన్స్ వేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వ్యూహంలో శ్రీజ చిక్కుకునేలాగా బిగ్ బాసే చేసి చావు దెబ్బ కొట్టాడా అనే క్వశ్చన్ వస్తుంది. సో శ్రీజ ఒక్కళ్ళనే పంపించేస్తే మనం మళ్ళీ లోపలికి శ్రీజ ఒక్కదాన్ని పంపిస్తే మనం ఆల్రెడీ సోషల్ మీడియా జరిగిన ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో దానికి తలంచిన వాళ్ళు అవుతామేమో. అట్లా కాదు, ఆడియన్స్ చేతిలోనే పెడదాం మళ్ళీ, బట్ లోపలికి పంపించేటప్పుడు మాత్రం ఇద్దరిని పంపిద్దామని బిగ్ బాస్ అట్లా ప్లాన్ చేసుకున్నట్టు ఈ సోషల్ మీడియా హడావుడి ఇవన్నీ చూసిన తర్వాత వాటికి స్ట్రాంగ్ కౌంటర్తో శ్రీజాని, భరణిని పంపించినట్టు ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ పెట్టినట్టు, శ్రీజాకి తక్కువ వచ్చినట్లు వెనక్కి వెళ్ళిపోతాయి ఇన్ కేసు ఇది కనుక జరిగితే. సో భరణి బాగా ఆడారు, భరణి దెబ్బలు తగిలించుకున్నాడు, శ్రీజ కూడా బాడింది, శ్రీజ ఎక్కడ కూడా తగ్గలేదు. సో ఓటింగ్ భరణికి ఎక్కువ ఉన్న, శ్రీజ గేమ్స్ కూడా బాగా పడింది కదా అని చెప్పి, ఆమెకు అన్యాయం జరిగింది కదా ఆమె లోపల తీసుకుంటే, ఆమె పొజిషన్ ఏంటంటే మనం కూడా మాడుకున్నాం, మనం ఓటింగ్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి అలా లోపలికి వెళ్ళినా ఏమవుద్ది, అక్కడ ఓటింగ్ ప్రకారం అయిపోయినా ఇక్కడ ఓటింగ్ లెస్ ఉన్నా కానీ శ్రీజను లోపలికి తీసుకెళ్తారు. సినారియో భరణి శ్రీజ ఓటింగ్ పెట్టారు, భరణికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్నప్పుడు శ్రీజాని భరణిని ఇద్దరిని లోపల పెట్టినా కూడా శ్రీజ మీద స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. ఓట్లు ఉన్నా కానీ నువ్వు లోపలికి వచ్చేసావు, ఇందులో బిగ్ బాస్ నీకు ముష్టి చేశాడు అనేటువంటి ఒక థింగ్ ఇన్నాళ్ళు ఏమైతే తను స్ట్రాంగ్గా చెప్పుకుంటుందో
ఇప్పుడు ఆ నెగిటివ్ ఏమవుతుందంటే చూడు నువ్వు ఓట్ల ద్వారా బయటకు వెళ్ళలేదన్నా మళ్ళీ ఓట్ల ద్వారా ఓట్లు లేకుండా లోపలికి వచ్చావు అనే ఒక థింగ్ ఆమె మీద ఎక్కువగా పోర్ట్రే అవుతుంది. ఆ పాయింట్ బిగ్ బాస్ ఆమె నెత్తి మీద ముద్దరేసి పంపించినట్టు ఉంటుంది లోపల. సో ఇంట్లో ఉంటే పంపిస్తే లోపలికి. సో ఏం చేద్దాం అనుకుంటున్నాడు బిగ్ బాస్, ఆయన ప్లాన్ ఏంటి, అసలు భరణి ఉండదని చెప్పి ఉండడు, అసలు కంప్లీట్గా శ్రీజ ఉంటుందని చెప్పి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. మనం కూడా వీడియో చేసాం దాని గురించి మొన్న. అందులో క్లియర్గా నిన్న చేసాము. అందులో క్లియర్గా ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో భరణి కంప్లీట్గా ఇంటికి వెళ్ళిపోతాడు హాస్పిటల్ నుంచి, శ్రీజ వచ్చేస్తుంది డైరెక్ట్గా హౌస్లో కూడా ఉంది. మనం మాట్లాడుకున్నాం, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లా ఉంది. మళ్ళీ వెంటనే నేను ఆ వీడియో చేసిన కాసేపటికి ఇంకో వీడియో చేశాను, భరణి డిశ్చార్జ్ అయ్యారు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు అనేసి. సో ఇట్లాగా ఎగ్జాక్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ రావడం కూడా ఈ మధ్యకాలంలో కష్టమైపోతుంది. సో ఇప్పట్లో నయమయ్యే దెబ్బలు కాదు, చాలా కష్టం బయటికి రావడం అన్నారు. కానీ కట్ చేస్తే రెడీ అయిపోయాడు, వెళ్ళిపోయాడు బిగ్ బాస్ హౌస్లోకి. దివ్య వచ్చి అవతలు పెడుతుంది, ఆయన శుభ్రంగా తింటున్నాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో న్యాచురల్గా ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు అందరూ కూడా భరణికి వేస్తున్నారు శుభ్రంగా. భరణి ఏమి ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఉన్న అందరితో ఒక్క సంజనాతో తప్ప ఎవరితో గొడవ పడే పరిస్థితి లేదు. సంజనాకి బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ వాళ్ళు తప్ప, శ్రీజాకి ఇప్పుడు అండ్ శ్రీజా ఫ్యాన్స్ తప్ప, అండ్ నార్మల్ ఆడియన్స్ కొంతమంది తప్ప అందరూ ఓట్లు వేయని సిచ్యువేషన్ కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భరణికి వేస్తున్నారు కాబట్టి, లేదా న్యూట్రల్గా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఒక ట్రాప్లో ఇరుక్కుంది శ్రీజ. రేపొద్దున శ్రీజ తక్కువ ఓట్లు వేసి నేను పంపించేస్తున్నాం అని చెప్తే నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అది చాలా పెద్ద చావు దెబ్బ అవుతుంది. బిగ్ బాస్ ఇంత పెద్ద స్కెచ్ చేశాడా శ్రీజ పట్ల అనేటువంటి క్వశ్చన్స్ అయితే నాకు వస్తున్నాయి. మీకు ఏమనిపించింది మొత్తం సినారియో చూసిన తర్వాత అనేది కామెంట్ చేయండి. సో హౌస్లోకి ఒకరిని తీసుకెళ్లే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తే ఇద్దరిలో భరణిని తీసుకెళ్తారా, శ్రీజాని తీసుకెళ్తారా, కామెంట్ చేయండి.